సమాజం నిన్ను ఏమీ చెయ్యకపోయినా నీకంటూ జన్మనిచ్చి తండ్రిలో నుంచి తల్లిలోనికి పంపి దేహాన్నిచ్చి నిలబెట్టాడనే దేవుడు చంపటానికి కాదయ్యా, సమాజం కోసం నువ్వు చావటానికి. అందుకే క్రీస్తు సిలువెక్కాడు, చనిపోయి సమాధి చేయబడి 3వ దినాన లేచి మహాజ్ఞానాన్ని కైవసం చేశాడు మానవాళికి. ఇది విదేశీ పుస్తకం, విదేశీ మతం అని ముద్ర వేసి అమాయక జనాన్ని పాడు చేస్తూ ఘర్షణలకు, మనోభావాలకు దెబ్బతీస్తూ ఘర్షణలకు చోటిస్తూ నడిపిస్తున్నావే. నీ అధికారం ఎంతకాలం? నువ్వు బ్రతికినంతకాలం, మరలా ఎలక్షన్లు వచ్చే కాలం వరకు. తర్వాత మరలా నువ్వేమవుతావో నీకు అర్థం కాదు. సత్యనారాయణ రెడ్డిని చంపేశారు కడపలో, మీకు తెలుసు. ఎర్రగుంట్ల నాయక నియోజకవర్గం ట్రాక్టర్లతో వచ్చి కారులోంచి బయటికి తీసి పెద్ద పెద్ద కొడవళ్లతో ముక్కలుగా కాళ్ళు చేతులు నరికేశారు. ఎందుకు నరికారు అంటే వాళ్ళు పోలీసులకి ఇచ్చిన వాంగ్మూలం ఏంటో తెలుసా? పాత కక్షలు, రాజకీయాలు వచ్చాయి. ఈ రాజకీయ నాయకులు అమాయకులైన ప్రజలను బలిపశువులుగా వాడుకుంటున్నారని చెప్పచ్చు. 12 మంది పోలీసులు లొంగారు నరికేసి వచ్చి. ఎందుకంటే వాళ్ళు ఒకటే మాట్లాడుతున్నారు, మాకు కక్షలండి, పాత కక్షలు, కోపపడుడి పాపం చేయకుడే అన్నాడు. ఒకవేళ కోపం ఉంటే సూర్యాస్తమయానికే తీసేసుకోమన్నాడు దేవుడు. ఇలాంటి మాటలు నేర్పించకపోవటం వల్ల అమాయకులైన ఆ ఫ్యాక్షన్ ల్యాండ్ అది. కడప, కర్నూలు, అనంతపూర్. నిజంగా కర్నూలులో 1000 మంది అండి. నేను వెళ్ళానంటే 1000 మంది పిల్లలు, మీరు చూశారు కదా. రథం ఎక్కి ఊరేగిచ్చారండి, 1000 మంది నా పిల్లలండి. కర్నూలు మారుద్దామనే కర్నూలులో అడుగు పెట్టానండి. కడపను మారుద్దామనే కడపకు కూడా వెళ్ళానండి. అనంతపూర్లో కూడా అడుగు పెట్టానండి. కానీ అమాయక జనాన్ని రెచ్చగొడుతూ కత్తులతో, గుదీలతో, గొడ్డలతో నరికేస్తున్నారండి. మా పాత కక్షలండి అంటున్నారు. ఏంటి కక్ష? మేము ఊరుదులు వెళ్ళిపోయామండి. ఆ సత్యనారాయణ రెడ్డి మాకు ఇచ్చిన ఆ రోజుల్లో మమ్మల్ని పెట్టిన చిత్రహింసలకు మేము మా ఊర్లో వదిలి పల్లెలు కాలిచ్చేసి వెళ్ళిపోయాం అంటే పగ చల్లారలేదా? ఇన్ని సంవత్సరాలు నీ గుండెల్లో పెట్టుకొని ఇప్పుడు నరికేస్తారా? కత్తికి కత్తి, తుపాకీకి తుపాకీ, బాంబుకు బాంబుకు సమాధానం. ప్రేమ, క్షమ, దయ చెప్పేవాళ్ళు ఎవరున్నారండి? ఏ రాజకీయ పార్టీలు చెప్తారండి? మొన్న పౌర సరఫరాల శాఖ మంత్రి వాళ్ళందరూ వచ్చారండి, స్టేజ్ మీదకి వచ్చారు. మన పాట చూశారు, మానవ బాంబులతో. పాపం ఆయన అంటాడు, సుందరరావు గారు మీ విప్లవం చాలా గొప్పదండి, ఇలాంటివండి ఇవన్నీ చెప్పాలి సార్, ఇవన్నీ మన రాష్ట్రంలో మీరే చెప్పాలి సార్ అంటాడు ఆయన. ఎవరు వింటారు? అవి? క్రైస్తవులకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కితేనే పట్టించుకోలేని ఈ మంత్రులు చాలామంది అండి. ముఖ్యమంత్రి గారు అసలు పట్టించుకోలేదు, చంద్రబాబు గారు. ఎవరికి చెప్పుకుంటాం? ఎవరు మారతారు? మేము వెళ్ళి 4 మాటలు 4 రోజులు చెప్పొచ్చేసరికి 400 రోజులు మీరు వాళ్ళతో ఉంటారు. మీ కుట్రలు, మీ కుతంత్రాలు, మీ మాయలు వాళ్ళకు వడపోసి పెడుతున్నారు, వాళ్ళకి తాగిస్తున్నారు వాళ్ళ చేత. వాళ్ళు ఎప్పుడు మారుతారు? ప్రజలు జన చైతన్యం రాదు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు?
ఆయన కనిపించగానే ఎవరు నిలబడగలరు, బ్రతకగలరు, వారవగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు. మంటలో పడితే కాలిపోతాయో, బట్టగా వస్తే ఉతికేస్తాడు. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం చివరిగా. లూకాసు వార్త 21వ అధ్యాయం 36వ వచనం. కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకోవాలి. గొర్రెపిల్ల కోపదినం, ఉగ్రత దినము, మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారుగా మీరు ఉండాలనుకుంటే ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి, మెలకువగా ఉండి జనానికి చెప్పండి. గొర్రెపిల్ల యొక్కయు, సింహాసనాసీనుడై ఉన్న వాని యొక్కయు, గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను, దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధినికి గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగు చేయుడని పర్వతములతోనూ బండలతోనూ చెప్తారట. ఈ 2 మాటలు వచ్చే శనివారం చెప్పుకుందాం. అందరికీ సెలవు. గాడ్ బ్లెస్ యూ.